పిక్సార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకునేవారు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్ సెర్చ్ బార్లో పిక్సార్ట్ యాప్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేసిన వెంటనే మీకు యాప్ని అయితే చూపిస్తుంది. పిక్సార్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కట్అవుట్ టూల్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేయాలో తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఆ టూల్ వచ్చేసి సెలక్షన్ టూల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదే ఫోటోని సెలక్షన్ టూల్లో ఎలా కట్ చేయాలో చూపిస్తాను. టూల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు బాక్స్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో అడ్డు వరుసలో 3వ ఆప్షన్ వచ్చేసి సెలక్షన్ టూల్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఫోటో కింద మనకు ఈ విధంగా 5 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. మొదటి ఆప్షన్ వచ్చేసి రెక్టాంగిల్ టూల్. ఈ టూల్తోని మన ఫోటోని పాస్పోర్ట్ సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. ఫోటో పైన టచ్ చేసి ఈ విధంగా స్క్వేర్ షేప్లో డ్రా చేయండి. చేసిన తర్వాత ఫోటో పైన ఉన్న ఇన్వర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫోటో మీద స్క్వేర్ షేప్లో డ్రా చేసిందంతా రివర్స్లో ఈ విధంగా డ్రా అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పాస్పోర్ట్ సైజులో అయితే ఫోటో కట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఓవెల్ ఆప్షన్. దీంతో ఫోటోని సర్కిల్ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఫోటో పైన సర్కిల్ షేప్లో డ్రా చేసి ఇన్వర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే రివర్స్లో డ్రా అవుతుంది. ఇప్పుడు కట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఫోటో అయితే సర్కిల్ షేప్లో కట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ వచ్చేసి బ్రష్ టూల్ ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేయగానే మీకు సైజ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. బ్రష్ సైజ్ అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఈ టూల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సైజ్ అనే ఆప్షన్ క్లోజ్ అవుతుంది. ఫోటోని జూమ్ చేసుకొని ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. డ్రా చేసేటప్పుడు మీరు మాత్రం స్లోగా నీట్గా డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో పైన ఈ విధంగా ఎక్స్ట్రా డ్రా చేస్తే ఎరేజర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు సైజ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సైజును అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఎరేజర్ టూల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఫోటో మీద ఎక్కడైతే ఎక్స్ట్రా డ్రా చేశారో ఈ విధంగా ఎరేజ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి లాసో టూల్. దీనిని కటర్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఈ టూల్తో ఫోటో పైన సైడ్కి ఈ విధంగా లైన్ అయితే గీసుకుంటూ పోవాలి. ఇలా ఎక్కడ మొదలు పెట్టారో అక్కడ వరకు పూర్తిగా గీయాలి. ఇలా గీసిన వెంటనే ఫోటో మీద ఈ విధంగా డ్రా అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీరు మాత్రం ఎక్స్ట్రా డ్రా చేస్తే పక్కన ఉన్న ఎరేజర్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రా డ్రా చేసింది అంతా ఎరేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మాత్రం ఎక్కువ ఇందులో యూజ్ చేసే టూల్ వచ్చేసి బ్రష్ టూల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టూల్ మీద క్లిక్ చేసి ఫోటో మొత్తం డ్రా చేసి చూపిస్తాను. మీరు మాత్రం ఫోటో మీద డ్రా చేసేటప్పుడు ఫోటోని జూమ్ చేసుకుంటూ డ్రా చేయండి. అలాగే ఫోటోని ఎంత నీట్గా డ్రా చేస్తే అంత పర్ఫెక్ట్గా అనేది ఫోటో మనకు కట్ అవుతుంది. అలాగే ఫోటోని పూర్తిగా డ్రా చేసిన తర్వాత కట్ చేసి ఎలా సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఫ్రెండ్స్, నేనైతే ఫోటోని పూర్తిగా పర్ఫెక్ట్గా అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఫోటో పైన ఉన్న క్రాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ అయ్యి మెనూకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఫోటో కింద ఉన్న ఆప్షన్స్ని పక్కకు జరుపుకొని డ్రా అనే ఆప్షన్ మీద టచ్ చేసి మళ్ళీ డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో పైన ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేసి మీరు కట్ చేసిన ఫోటోని అయితే సేవ్ ఇమేజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టూల్ వచ్చేసి ఎరేజర్ ఫ్రెండ్స్. ఫోటో కింద ఉన్న ఆప్షన్స్ని పక్కకు జరుపుకొని డ్రా టూల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు డ్రా మరియు కలర్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఇందులో డ్రా మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఫోటో అయితే స్క్రీన్ మీద ఈ విధంగా చూపిస్తుంది. రైట్ సైడ్లో ఉన్న లేయర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఎంటీ లేయర్ మరియు మన ఫోటో అయితే చూపిస్తుంది. మన ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసుకోవాలి అనుకుంటే మన ఫోటో సెలెక్ట్ అయి ఉండాలి, కానీ ఇందులో ఎంటీ లేయర్ సెలెక్ట్ అయి ఉంది. ఇప్పుడు మన ఫోటో మీద క్లిక్ చేసి మన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ ఆప్షన్ అనేది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఫోటో కింద ఉన్న ఎరేజర్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకుందాం.
నెక్స్ట్ టూల్ వచ్చేసి ఫ్రెండ్స్, మీరు ఎరేజర్ సైజ్ తగ్గించుకోవాలి అనుకుంటే ఎరేజర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు సైజ్ మరియు ఒపాసిటీ అని ఆప్షన్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఎరేజర్ సైజ్ తగ్గించుకోవాలనుకుంటే సైజ్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, ఇందులో దాన్ని మైనస్కు తగ్గించండి. తగ్గించిన తర్వాత మనకు ఎరేజర్ సైజ్ అయితే డిక్రీస్ అయితే అవుతుంది. ఇప్పుడు ఈ ఆప్షన్ క్లోజ్ కావాలంటే సెట్ అనే నేమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ ఆప్షన్ అనేది క్లోజ్ అవుతుంది. క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ చేసుకోవాలి. ఎరేజ్ చేసేటప్పుడు ఫోటో మీద ఈ విధంగా ఎక్స్ట్రా ఎరేజ్ చేస్తే ఫోటో పైన ఉన్న యారో సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఫోటో మీద ఎక్స్ట్రా ఎరేజ్ చేసింది అయితే బ్యాక్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసేటప్పుడు ఫోటోని జూమ్ చేసి సైడ్కి ఈ విధంగా ఎరేజ్ అయితే చేసుకోవాలి. ఫోటోని పూర్తిగా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసిన తర్వాత ఫోటో పైన ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయడానికి ఈ 3 టూల్స్లలో ఏ టూల్ ఉపయోగిస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్.